విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. ఈనాటి మన తెలంగాణ రెవెన్యూ ఫీల్డ్ టెక్నికల్ స్టాఫ్ అసోసియేషన్ క్యాలెండర్ మరియు డైరీ ఆవిష్కరణ 2025 సంవత్సరానికి ముఖ్య అతిథిగా వారు ఎన్నో కార్యక్రమాలలో బిజీ ఉన్న మన పిల్లల కోసం FTS లాగా మేము బాస్టర్గా నిలబడతామని మన కోసం ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మా పెద్దన్న, మా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఎమ్మెల్సీ శ్రీ బి మహేష్ కుమార్ గౌడ్ గారికి, మనం ఎప్పటికప్పుడు ఏదైనా సమస్య వస్తే ఫస్ట్ పర్సన్ టు కాల్ మీరందరు నాకు చేస్తారు, నేను చేసేది లచ్చిరెడ్డి అన్నకు. సో మనందరికీ పెద్దన్న లాంటి లచ్చిరెడ్డి గారు డిప్యూటీ కలెక్టర్ల సంఘం అధ్యక్షులు, వారు TGRSA ఉద్యోగుల JAC చైర్మన్ గారు, అలాగే మన TGRSA అధ్యక్షులు బాణాల రామరెడ్డి గారికి, అలాగే తహసీల్దార్ అసోసియేషన్ మహిళా అధ్యక్షురాలు శ్రీమతి రాధా గారికి, అలాగే తహసీల్దార్ల అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాక రమేష్ అన్న గారికి, TGRSA రాష్ట్ర జనరల్ సెక్రటరీ వరే భిక్షమన్న గారికి, అలాగే కామారెడ్డి TGRSA ప్రెసిడెంట్ అన్నగారికి తో పాటుగా ఇక్కడికి తెలంగాణ రాష్ట్రం నలుమూలల నుంచి మన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వందలాదిగా తరలి వచ్చినటువంటి FTS శ్రేణులందరికీ, ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా ఘనంగా చేయటానికి పనిచేసినటువంటి రాష్ట్ర కమిటీ కార్యవర్గాన్ని అందరికీ కూడా నమస్సుమాంజలు తెలియజేస్తూ, రెండే విషయాలు, వక్తలు కూడా పెద్దలు కూడా వేరే వెళ్ళే కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి ఈ మీ నియామకం దగ్గర నుంచి ఈ రోజు తెలంగాణలో ప్రజాప్రభుత్వం వచ్చే నాటికి మీ పరిస్థితులు ఎలా ఉన్నాయో, మీ స్థితిగతులు ఎలా ఉన్నాయో అదంతా మీకు బాగా తెలుసు. నేను మూలాల్లోకి పోకుండా తెలంగాణ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత మేము మీకోసం ఉన్నామనే భరోసా ప్రతి క్షణం, ప్రతిరోజు, ప్రతి సందర్భంలో మీకు ఇస్తూ వస్తున్నాం. దానికి నేను ఈరోజు కాంగ్రెస్ పార్టీలో అధికార ప్రతినిధిగా ఉంటూ, మీకు గౌరవాధ్యక్షుడిగా ఉంటూ, మేమంతా కూడా పెద్దలు మహేష్ అన్న నుంచి తీసుకునే స్ఫూర్తి ఇది. అంటే సమాజానికి ఏదైనా మంచి చేయాలనే క్రమంలో ఇలాంటి కార్యక్రమాలను ఎంకరేజ్ చేయాలని వారు కూడా ఈరోజు రావడం జరిగింది. సో మాకు ఎప్పుడు ఎల్లవేళలా ముందుండి గైడ్ చేసేటువంటి నాకు చాలా అత్యంత ఆత్మీయమైనటువంటి మా సీనియర్ నాయకులు, మా పెద్దన్న లాంటి వారు ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం, మనం క్యాలెండర్ ఆవిష్కరించుకోవడం, డైరీ ఆవిష్కరించుకోవడం, మన లచ్చిరెడ్డి గారు పెద్దలందరూ కూడా మనల్ని ఆశీర్వదించడానికి ఇంత దూరం వేరే వేరే కార్యక్రమాలు, ఫంక్షన్స్ ఉన్నా కూడా అందరూ మన కోసం టైం తీసుకొని రావడానికి మరొక్కసారి వారందరికీ మీ పక్షాన ధన్యవాదాలు, నమస్సుమాంజలు తెలియజేస్తూ ఈరోజు మన పెద్దన్న లచ్చిరెడ్డి సార్ని ఇప్పుడు మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఆ తదుపరి మన చీఫ్ గెస్ట్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మహేష్ కుమార్ గౌడ్ అన్న మాట్లాడతారు. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ధరణి పడ్డ కష్టాల నుంచి విముక్తి చేస్తూ తిరిగి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ ఏదైతే మీరు రిక్రూట్మెంట్ కాబడి తిరిగి ప్రభుత్వం మరియు ఉంటామా పోతామా అనే ఒక దశలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో కార్పొరేషన్కి మిమ్మల్ని అటాచ్ చేయటం మా భాగస్వామ్యం ఉన్నది. అందులో మనం మరీ ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి ధన్యవాదాలు తెలిపాలి. ఎందుకంటే ఆ నిర్ణయం సాహసోపేత నిర్ణయం ఆ రోజు జరిగిన, ఎందుకంటే తీసేసే పరిస్థితిలో నుంచి కంటిన్యూ చేసే పరిస్థితికి వచ్చినందుకు, అదేవిధంగా తెలంగాణ ఏదైతే మనం ధరణి ఆపరేటర్స్గా మిమ్మల్ని పిలుచుకుంటామో అది FTSగా మనం ఖచ్చితంగా రానున్న రోజుల్లో వారి యొక్క ఉద్యోగ భద్రత, వారికి కావాల్సిన శాలరీకి సంబంధించిన అంతటా కూడా మనం అంతా కూడా విధి విధానాలని రూపొందించడం జరిగింది. త్వరలోనే వాళ్ళందరికీ కూడా ఒక మంచి నిర్ణయంతో భవిష్యత్తులో కూడా అందరికీ ఉండేటట్టు ఉద్యోగ భద్రత కల్పించాల్సింది కూడా ప్రభుత్వాన్ని మనం కోరుతున్నాం. ప్రభుత్వం కూడా చాలా సందర్భాల్లో సానుకూల నిర్ణయాలు తీసుకోవడం జరిగింది.
త్వరలో కూడా సానుకూల నిర్ణయాలు తీసుకుంటుంది. ఎందుకంటే అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ విషయంలో కావచ్చు, అదే చిన్న ఉద్యోగుల ఆపరేటర్ లాంటివి కావచ్చు, అదేవిధంగా ఎఫ్టీఎస్ వారి యొక్క సంబంధించిన విషయాల్లో కావచ్చు. ఎందుకంటే త్వరలో కార్పొరేషన్ ఏర్పడుతుందనే ఒక మంచి శుభ పరిణామం మనం చూస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఏర్పడబోతుంది. దానివల్ల మీ అందరికీ కూడా ఉద్యోగ భద్రతతో పాటు ఒక హెచ్ఆర్ పాలసీని కూడా రూపొందించవలసిందిగా మా నుంచి కూడా చాలా సందర్భాల్లో రిక్వెస్ట్ చేయడం జరిగింది. రెవెన్యూ అంటేనే చాలా సందర్భాల్లో కూడా ప్రధానమైన భారం రిజిస్ట్రేషన్ వచ్చిన తర్వాత అగ్రికల్చర్ నుంచి రిజిస్ట్రేషన్స్ చేసుకునే చాలామంది రైతులు కావచ్చు, వారి యొక్క ఫస్ట్ అటాచ్గా మీ దగ్గరకు వచ్చిన సందర్భాల్లో చాలా సందర్భాల్లో చాలా ఒక క్రిటిసిజం వచ్చే సందర్భాల్లో కూడా నేను చాలా ముందుకు అందరికి కూడా వివరించడం జరిగింది. చేస్తున్నది చాలా చిరుద్యోగులు, చాలా చిన్న ఉద్యోగులు. వారి మీద మనం భారం పడేయటం కన్నా కూడా వారిని చాలా జాగ్రత్తగా చూసుకుంటే రేపొద్దున అందరికీ కూడా మంచి జరుగుద్దని ప్రభుత్వంలో ఉన్న అందరితో పాటు మా రెవెన్యూ ఉద్యోగులందరికీ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఇక్కడికి వచ్చిన డైరీ ఆవిష్కరణ ఒకటే, మనం ఏదో డైరీ ఆవిష్కరించుకుంటున్నాం అనే సందర్భం కాకుండా ఒక ఆత్మీయ సమ్మేళనంలాగా, ఒక అందరం కలిసిన ఒక సందర్భం లాగా ఇక్కడ వచ్చినాం. ఎందుకంటే ప్రభుత్వ పెద్దలను చూస్తున్నాం. మన పిసిసి అధ్యక్షులు గారి చేత డైరీ ఆవిష్కరించడం చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే అంత అదృష్టం మీకు దక్కింది. ప్రధాన సంఘాలైన ఎవరు కూడా అవకాశం కూడా రాలే. ఇంకా పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన అందరికీ కూడా చాలా గర్వపడుతున్నాం మేము. ఎందుకంటే నేను ఈ కార్యక్రమం తీసుకుంటాను మహేష్ అన్న అంటే ఏదో చిన్నగా ఏదో కార్యక్రమం ఏర్పాటు చేసి చేస్తాడేమో అనుకున్నా. కానీ చూస్తే ఇది పెద్ద ఎత్తున ఒక పెళ్లి కన్నా కూడా పెద్ద ఘనంగా చేస్తున్న సందర్భాన్ని చూస్తున్నా. కాబట్టి ఇంతటి ఘనకార్యం, ఎందుకంటే మీకు యంగ్ అండ్ డైనమిక్ దొరికిన మహేష్ అన్నకి మీరు రుణపడి ఉండాలి జీవితాంతం. ఎందుకంటే మీకు ఇలాంటి లీడరు భవిష్యత్తులో రాబోయే లీడర్గా చాలా వరకు కూడా అందరికి ఉపయోగపడేటట్టు ఏ సందర్భం వచ్చినా, ఇందాక అంటున్నా ఒక తహసీల్దార్కి కోర్టులో మీకు తెలుసు ఆ ఒక సందర్భంలో హైడ్రా విషయంలో ఒక విషయం వచ్చినప్పుడు లీగల్ జరుగుతున్నప్పుడు అప్పుడు మినిట్ టు మినిట్ ఏం జరుగుతుందో తెలియకపోయినా కూడా నేను పరిచయం చేసుకొని మాట్లాడినా అని అంటే అంత అడ్వాన్స్గా ముందుండి ఆఫీసర్లు కావచ్చు, కింద స్థాయి ఉద్యోగులు కావచ్చు కాపాడుతున్న విషయాలను చూస్తే చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే అవకాశం అందరికీ రాదు. ఎందుకంటే మేమందరం కూడా స్టూడెంట్ లీడర్ల నుంచినే వచ్చినాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.